చాలామంది అడగడము, ఎవరైనా లెమన్ ట్రీని కుండీలో వేస్తారా? నాకు ప్లేస్ లేదు. సో, అందువల్ల కుండీలో వేసుకున్నా. అండ్ సెకండ్ థింగ్, దీని నుంచి కాయలు రావు గదా! కాయల కోసం వేయలేదు. చెట్టు బతుకుంటది. అండ్ ఆక్సిజన్ ఇస్తది. సరే, ఈ లెమన్ లీవ్స్‌తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు తెలుసో లేదో లెమన్ లీవ్స్‌తో టీ పెట్టుకోవచ్చు. కొంచెం బాయిల్ చేసేస్తే వాటర్‌లో అంటే కొంచెం మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. సో, దాంట్లో మీరు ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకొని యూ కెన్ టేక్. అండ్ తర్వాత వీటిని క్రష్ చేసేసి ఒక చిన్న బౌల్‌లో పెట్టేసి మూలగాన పెట్టేసామంటే మంచి స్మెల్ ఉంటుంది ఇంట్లో. అండ్ మోరోవర్ దోమలు రావడం తగ్గుతుంది. అంటే దోమలకి ఈ స్మెల్ కొంచెం ఆడ్‌గా ఉంటుంది. సో, అందువల్ల దోమలు రావు. అండ్ కొన్ని అరోమాటిక్ థెరపీస్‌లో కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ అంటే హౌ టు డూ అనేది తెలీదు నాకు. మీరు కావాలంటే ఒకసారి ఆన్‌లైన్‌లో చాట్ జీపీటీలో గాని, సో, అట్లాగా మీరు ఎతికారంటే కనిపిస్తుంది. సో, అట్లాగా మనకు ఈ లీవ్స్ ద్వారా చాలా వేరే అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీ కేర్‌కి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని లీవ్స్‌ని కొంచెం క్రష్ చేసేసి ఒక చిన్న బౌల్‌లో తీసుకొని ఓ మూల పెడుతుంటాననమాట. సో, దానివల్ల రూమ్ కొంచెం ఫ్రాగ్రెన్స్ బావుంటుంది.